ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 16వ వచనం. యెహోవా అతని భూమిని దీవించును. యెహోవా అతని భూమిని దీవించును. సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును. పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదికి వచ్చును. తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదికి అది వచ్చును. దైవజనుడైన మోషే మృతి బంధకమునుపు ఇశ్రాయేలీయులను ఈ విధంగా దీవించారు. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 33వ వచనంలో 23వ వచనంలో దైవజనులు అహరోను తన కుమారులు ఇశ్రాయేలీయులను దీవించాలని, దీవించిన దీవెనను యెహోవా నామమును ఉచ్చరించున్నప్పుడు నేను వారిని ఆశీర్వదించదనని, ఆ దీవెన స్థిరపడునని చెప్పబడింది. దీనిలో యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాకని దేవుడు మోషేతో ఆయన నామమును గూర్చి ప్రత్యేకముగా ఎత్తి దీవెనను పలకాలి అని చెప్పారు. ఈ ధ్యాన వాక్యంలో కూడా మోషే ఇశ్రాయేలీయులను యెహోవా అతని భూమిని దీవించును అని యోసేపును గూర్చి పలికారు. భూమిని దీవించిన దేవుడున్నారు కానీ భూమి దేవుడు కాదు. 115వ కీర్తన 15వ వచనంలో భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు, ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 13 నుంచి 17 వచనాల్లో మోషే యోసేపును దీవించారు. ఆకాశ పరమార్థముల వలన, మంచు వలన, క్రింద కృంగి ఉన్న అగాధ జలముల వలన, సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్థముల వలన, చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన, పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును. పొదలో ఉండిన వాని కటాక్షము యోసేపు తల మీదికి వచ్చును అని దీవించారు. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనంలో యాకోబు తన కుమారులందరినీ పిలిపించి వారిని దీవిస్తూ, యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును అని దీవించారు. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు అతనితో భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని దీవించారు. యోసేపు ఐగుప్తుకు ఆశీర్వాదముగా, ఆహారపు సంస్థపై అధికారిగా దేవుడు నియమించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే యోసేపు ఎంతో పరిశుద్ధత కలిగినవాడు. అపవిత్రతలో తనను తాను కాపాడుకున్నాడు. ఆహారము భూమి నుండి పండే ధాన్యమైన మరి ఏ ఇతర గింజలైనా యోసేపు యొక్క దీవెన, యోసేపుకు పరిశుద్ధుడైన దేవుని దీవెన మాత్రమే, ఫలితం మాత్రమే. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల్లో నీవు యెహోవా మాట విని ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుందువు, అప్పుడు ఆయన నీ చేతి పనులన్నిటి విషయంలోను, నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ భూమి పంట విషయంలోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 13 నుంచి 15 వచనాల్లో యెహోవాను ప్రేమించి ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను గైకొని నేడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను, కడవరి వానను దాని కాలమున కురిపించదను. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను కూర్చుకుందువు. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేల యందు గడ్డి మొలిపించదను అని కట్టడలను గైకొను దేవుని పిల్లలను ఆయన దీవిస్తూ ఉన్నారు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనంలో యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును, నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవని
దీవించారు. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో ఇస్సాకు దేశమునున్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పంటలో పొందుకున్నట్లు యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడైనట్లు అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చినని చెప్పబడింది. ఈ భూమి మీద మనుషులు పొందుకొను దీవెనలు కేవలం దేవుని మూలముగా కలుగునని గుర్తించాలి. ఈ ధ్యాన వాక్యంలో యోసేపును గూర్చి యాకోబు దీవించారు, మోషే దీవించారు. ఈ దీవెనలలో ప్రత్యేకంగా భూమిని గూర్చినదిగా ఉండడం మనం గమనించాలి. ఆదికాండం 27వ అధ్యాయం 27వ వచనంలో కన్నులు కనబడకుండిన ఇస్సాకు తన కుమారుడైన యాకోబుని ఇలా దీవించారు. ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉంది. ఆకాశపు మంచు, భూసారము, విస్తారమైన ధాన్యము, ద్రాక్షారసము దేవుడు నీకు అనుగ్రహించునుగాక అని పలికి దీవెనను ప్రకటించారు. ఏదైనా దీవెన ప్రియమైన దేవుని వలననే అని మనం గుర్తించాలి. ఆయన దీవెన ప్రతి పరిస్థితులలో పొందుకునే కృప ఆయనే మనకు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా అతని భూమిని దీవించును. యెహోవా అతని భూమిని దీవించును. ఆమెన్.